he's a normal guy. He didn't, I'm like, I don't know whether he studied or not, but he's a fisherman. సో ఆయన హిస్ క్యారెక్టర్ మనం గమనిస్తే దేవుడితో ఏసయాతో ఆయన కలిసిన తర్వాత నుంచి హీఈస్ అ మ్యాడ్ పర్సన్, మ్యాడ్ అబౌట్ క్రైస్ట్. హీ లవ్ జీసస్ లైక్ ఎనీథింగ్. యూనో వన్ ఆఫ్ ద థింగ్ నాకు ఏం స్ట్రైక్ అయిందంటే, వెన్ ఐ వాస్ ప్రిపేరింగ్ దిస్ నోట్, యూనో ఎంత పిచ్చి అంటే ఆయనకి ఏసయ అంటే, వెన్ జీసస్ వాజ్ అబౌట్ టు గెట్ అరెస్టెడ్, హీ టుక్ ఎ నైఫ్ కత్తి తీసుకొని కట్ చేసేసినాడు ఆయన సోల్జర్ ఇయర్స్ని. సో అంత పిచ్చి ఉంది ఆయనకి ఏసయ అంటే. ఐ మీన్ లైక్, ఇఫ్ యూ పుట్ ఆల్ దిస్ పార్ట్, ఐ మీన్ ఆయన వాయిలెన్స్ ఎందుకు చేసినాడు, ఆయన ఆ కత్తి తీసి ఆ పార్ట్ని పక్కన పెడితే, హీ హ్యాస్ ఎ క్యారెక్టర్ దట్ హీ హ్యాస్ ఎ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ అని. ఎంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ అంటే, నో మ్యాటర్ వాట్, హీ నెవర్ లీవ్ హిస్ జీసస్ సైడ్. సో I'm like, we can see ourselves, his characteristic in our life. When I was preparing, I mean like, నేను ఆయన లైఫ్ మీద స్టడీ చేసేటప్పుడు హీ హ్యాస్ అ ప్రాబ్లమ్ విత్ అ టెంపర్. ఈజ్ అ షార్ట్ టెంపర్ గాయ్. ఆయనకి కోపం చాలా వస్తుంది దేవుడు ఏసయ మీద. ఎవరైనా అన్నప్పుడు లైక్ ఆయనకి నువ్వు ఏమంటున్నావు మా ఏసయ అని లైక్ హీ యూస్ టు బి రెబెల్ అగైన్స్ ఎవ్రీ వన్. He desired to close with God, but he used to fail. మనలాగానే లైక్ చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడికి దగ్గర ఉండాలి, బట్ సమ్ టైమ్ మన సిచ్యువేషన్ వల్ల మనం పడిపోతున్నాం అక్కడ. మన డిజైర్స్ వల్ల, లేకపోతే మన పాపం వల్ల మనకి ఆ దేవుడితో దూరం అయిపోతాం. ఆ గ్యాప్ వచ్చేస్తుంది ఆ పాపం వల్ల. ఆ పాపం మన రిలేషన్షిప్ అంటే, మనం ఇక్కడ ఉన్నామంటే దేవుడు ఇక్కడ ఉన్నాడంటే, ఇట్స్ క్రియేటింగ్ ఆర్ సిన్ఫుల్ డిజైర్స్ are creating a wall between you and your God. He was an arrogant person. He has a impulsive action. What is the meaning of impulsive? It's like, you don't consider the thing. It's like you have an emotion, kind of like, you don't consider about what will happen next. You don't think about the consequences. He just do. అంటే ఆయనకి అది చేసిన తర్వాత చూసుకుందాంలే అని ఉంటాం కదా. సో హీ హ్యాస్ దిస్ క్యారెక్టర్. హీ డినైడ్ జీసస్ 3 times. మనం కూడా చేసినాం చాలాసార్లు, ఎక్కడెక్కడో చేసినాం. అంటే మన కాలేజ్లో అయినా మనం ఐ మీన్ లైక్ వీఆర్ ద మైనారిటీస్ ఇన్ దిస్ కంట్రీ. మనం ఒక మైనారిటీస్ ఈ కంట్రీలో. మనం క్యాస్ట్ సిస్టమ్ గురించి మాట్లాడితే, ఇఫ్ యూ నో అబౌట్ ఇట్, వీ కాంట్ పుట్ ఫ్యూ సర్టిఫికేట్స్ టు గెట్ రిజర్వేషన్. So that is a major problem in this country. So, and I'm like, there are so many people, though there are so many Christian people who put a fake certificate just to get a reservation. They denied indirectly Jesus' name, that I'm not a Christian, I'm a different religion. So, but apart from all this character about like he is an angry person, anger guy, he has a short temper. He was arrogant. Apart from all this thing, he has a good character also. He is a passionate and loyal to God. He was so loyal to Jesus that in the end varaku he was so fearless that to stand in front of people and declare that Jesus is a Christ. He is a courageous leader and evangelist, and we used to become like that. I'm like, there are so many people here in front of me. I'm like, God want you to be a leader among the people, among the Gentiles, and he want you to be evangelist. Because ఆయన ఒక టైం వరకు ఆయన దాచుకొని ఉన్నాడు. అంటే ఏసయ క్రూసిఫికేషన్ ఆ డ్యూరేషన్లో ఆయన దాచుకొని, ఎక్కడ సోల్జర్ పట్టుకుంటారు, రోమన్స్ అయినా లేకపోతే జ్యూస్ ఇజ్రాయలిస్ట్ సోల్జర్ అయినా ఎక్కడ పట్టుకుంటాడని ఆయన హీ యూస్ టు రన్ అవే ఫ్రమ్ everything. He run away from God. But after that, after resurrection, he was a fearless guy. He proclaimed God's word in front of a Jewish people, in front of Jewish leaders. Mundu cheppadu like Christ is my God, and he is a teachable and humble. One of the beautiful character he has that by his failure, by his mistake, he used to learn. అంటే తప్పు చాలా మంది మనం
తప్పు చేసి ఏం నేర్చుకోమంటాం చాలాసార్లు నేర్చుకోలేము. బట్ పీటర్ క్యారెక్టర్ ఏంటంటే ఆయన తప్పులు ఏమేమి చేసినాడో, లేకపోతే ఆయనతో ఏం మిస్టేక్ అయినాయి, లేకపోతే ఆయనతో ఎక్కడ ఫెయిల్ అయినా యూస్ టు లెర్న్ ఫ్రమ్ దేర్. ఓకే, ఇక్కడ ఫెయిల్ అయినానా, సో ఓకే దేర్ ఇస్ అ పాయింట్ ఐ కెన్ లెర్న్, ఐ కెన్ ఇంప్రూవ్ నెక్స్ట్ టైం అని. సో హీ హ్యాస్ అ క్యారెక్టర్. So right now we are living a same life. We might be living the same life. We denied Jesus so many times. We were arrogant. We showed our short temper to someone else. I'm like to our friends, to our family members. We shouted on family members. We showed that. But at the same time, when we have a connection with God, we automatically change. ఆ చేంజ్ మనం చూడొచ్చు. మనం అంటే ఆయనని యాక్సెప్ట్ చేసిన తర్వాత we start living like him. It's like a mirror. When you see yourself, you start seeing Jesus in your life. I'm like Jesus in your character. Okay, Jesus ఇలా ఉండేవాడు. I used to when initially నా faith journey start అయ్యేటప్పుడు, when I was still learning about Christ, there's one question that strike me, that what would Jesus do? That is a major question that we have to ask ourselves. What if Jesus be in your place? Will he behave like that? చాలాసార్లు మనం కోపంలో చాలామందిని ఏమేమో అనేస్తాం, చాలా తప్పులు పనులు చేస్తాం. జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్, ఇఫ్ జీసస్ బీ ఇన్ యువర్ ప్లేస్, అండ్ ఏసయ్య నీ ప్లేస్లో ఉన్నప్పుడు ఆ పనులు చేసేవాడా, అలా బిహేవ్ చేసేవాడా, ఆ తప్పు పని చేసేవాడా, లేకపోతే ఏదైనా చేసేవాడా అని వీ హ్యావ్ టు ఆస్క్ దట్ క్వశ్చన్ టు అవర్ సెల్ఫ్. 1 second. Yeah. But the thing is, you might running away from God. You might be surrounded with the fear and all the situation that drowning your energy. Your situation demand to give up on your life. On your life I'm talking about. అంటే చచ్చిపోదాం అని అనిపించచ్చు. But believe me, when the day you decide to have a connection with God, you will be a strong person. You will be like, ఎంత ప్రాబ్లం అయినా రాని దేవుడు నాతో పాటు ఉన్నాడని నువ్వు బిలీవ్ చేస్తావు. అది మాథ్యూ 6:33లో ఒక మాట ఉంటుంది, దట్ సీక్ హిస్ కింగ్డమ్ ఫస్ట్ అని రాసి ఉంటుంది. వాట్ ఈస్ దట్ మీన్? ఇట్స్ లైక్ సీక్ హిస్ కింగ్డమ్ ఫస్ట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి యాడ్ ఆన్ అని రాసి ఉంది కదా. సో ఐ జస్ట్ టేక్ ఎ ఫస్ట్ పార్ట్. సీక్ హిస్ కింగ్డమ్ ఫస్ట్. వాట్ డస్ ఇట్ మీన్స్? It means to have a connection with God. You have to seek. If you want a connection with God, you have to seek Him. God, I want that relationship with you, Ani. So you should have a connection with God before asking anything. Before you should not be like, God knows my heart, God knows my desire. Until unless you don't have a connection, or if you don't ask properly, if you don't seek Him, don't expect God to do something in your life. So I want to read few verse. It's like which talk about how to connect with God. Psalms 145 chapter 18th verse lo, the Lord is near to all who call on Him, to all who call on Him to trust. Hebrews 11th chapter 6th verse, and without faith it is impossible to please Him. For whoever would draw near to God must believe that He exists and that He rewards those who seek Him. He talk about Matthew 6 chapter 33 verse antundi, seek the kingdom of God. Seek Him first antundi. Exactly same thing. If you want to have a connection, you have to seek. Hebrews chapter 11th chapter 6th verse kuda ade antundi. It's talk about God. Okay. For whoever would draw near to God must believe that He exists and that He rewards those who seek Him. So what is the reward? A connection, a life, beautiful life in our life. 2 Chronicles 16th chapter 11th verse, look to the Lord and His strength, seek His face always. Again, seek and irashan dekha. So we have to seek. To have a connection with God, we have to seek again and again. Every day. This is an everyday process. It's not like, one day chesnama, 1 week chesnama, alternate days. It's not about like that. You have to daily see, you have to seek Him. 2 Chronicles 7th chapter 14th verse, if my people
who are called by my name will humble themselves and pray and seek my face and turn from their wicked ways, then I will hear from the heaven and I will forgive their sin and will heal their land. Again ఇక్కడ seek pray ఏమని రాసింది, humble yourself and pray, come before God and seek him అని, seek a connection, seek a relationship with him and turn away, walk away from the wicked, the sinful things that you did in your life. Run away from that. And then what he will do? He will, from heaven, he will hear what exactly we prayed about it. What the desire that we have in for us. He will forgive all the sin and he will heal the land and Irashun. So what exactly the practice? Let's talk about the practice that we need to do to have a connection with God. Start small, don't rush. I believe, మనకి తొందరపాఠం చాలా ఎక్కువ ఉంటుంది మనకు క్రైస్తవులకి. ఉరికిపోతాం అని అయిపోతుంది అని ఉరుకుతూనే ఉంటాం. డోంట్ డూ దాట్. దట్స్ ఐమ్ లైక్, ఐ అబ్జర్వ్ మై లైఫ్. నా జీవితంలో చూసిన తొందరపాఠం దేనికి ఏదో తెలుగులో అంటాం, ఇట్ విల్ నెవర్ గివ్ యూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ రష్ ఆల్వేస్. స్టార్ట్ స్మాల్, డూ స్లోగా, దేవుడిని అడుగు, స్లోగా అడుగు. లైక్ దేవా, దిస్ ఈజ్ మై ప్రాబ్లం, ఐ వాంట్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ యూ అని. టేక్ ఇట్ టైమ్ అండ్ లే డౌన్ ఆల్ ద బర్డన్స్ దట్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. సమ్ టైమ్ మన బర్డన్స్ ఎలా అయిపోతాయంటే, మన ప్రాబ్లమ్స్, మన సిచ్యువేషన్స్ ఎలా అయిపోతుందంటే, మన మాటలు రావు, ప్రే చేయడానికి మాటలు రావు మనకి. గమ్మున ప్రే చేయడానికి ఇంట్రెస్ట్ కూడా రాదు మనకి. ఏం చేస్తాంలే, మన జీవితం అంతేలే అని అనుకొని దేవుడు ఏం చేయడు, ఇట్స్ ఓకే అని మనం ప్రేయర్ కూడా చేయడం ఆపేస్తున్నాం. బట్ ఐ బిలీవ్, టేక్ ఎ టైమ్, గో బిఫోర్ హిమ్ అండ్ లే డౌన్. బికాస్ బైబిల్లో ఒక మాట, లే ఆల్ యువర్ బర్డన్స్ టు మీ అని అంటారు. గివ్ ఇట్ టు మీ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ బర్డన్స్ అని రాసింది అక్కడ బైబిల్లో. సో అండ్ బీ ఇన్ హిస్ ప్రెజెన్స్ వెన్ యూ డోంట్ నో వాట్ టు సే అని. సమ్ టైమ్ మనకి మాటలు రావు ప్రే చేసి, అంటే మనం దేవుడి సన్నిధిలో ఉంటాం, లేకపోతే మనం ప్రేయర్ రూమ్లో ఉంటాం, లేకపోతే ప్రే చేయడానికి మోకాళ్ళలో రెడీగా, అంటే మోకాల్లో వెళ్ళిపోతున్న తర్వాత కూడా మనకి మాటలు రావు. బికాస్ ద బర్డన్స్ దట్ వీ హ్యావ్, దట్ వీ క్యారింగ్ ఇన్ అవర్ లైఫ్, ఇట్స్ సో స్ట్రాంగ్, ఇట్స్ సో బిగ్ దట్ మాటలు రావు. బట్ వాట్ ఐ బిలీవ్, you start say something. See, you don't need to always ask God, నాకు ఇది కావాలి దేవా, ఇది కావాలి దేవా, ఇది కావాలి. No, you don't need to. Just thankful for your life this day. చాలా మంది చూడలేదు ఈ దినం, బట్ నువ్వు ఉన్నావు దేవుడి ముందు. సో ఇట్స్ గ్రేట్ మిరాకిల్ ఫర్ యువర్ లైఫ్. ఎవ్రీ డే ఇస్ అ మిరాకిల్. అంటే టుమారో ఉంటామా లేదా అని మనకి గ్యారంటీ లేదు. బట్ ఇఫ్ టుమారో ఇఫ్ వీఆర్ ఏబుల్ టు సీ, that's a beautiful thing that God blessed us on. So be thankful. If you don't have any word, if you don't know what to ask, just be thankful. God, thank you for this life, thank you for my parents, thank you for this job, thank you for this scholarship, thank you for this, that. Chala things unnai mana jeevithamlo. And start reading and start listening, sermons vedanam start cheyandi. And also be open mind, what God want to talk with you. Sometime మన ప్రాబ్లమ్స్ వల్ల బ్లాక్ అయిపోయి ఉంటాయి మన బ్రెయిన్ మొత్తం, మన చెవులన్నీ బ్లాక్ అయిపోయి ఉంటాయి. మనం ఆ నాయిస్ ఎంత గట్టిగా ఉంటుందంటే, దేవుడు మాటని కూడా, లేకపోతే ఈవెన్ త్రూ బైబిల్ ఆల్సో, బికాస్ ఆఫ్ దట్ నాయిస్ ఇట్ డోంట్ గో ఇన్ సైడ్. ఇట్స్ సో what I'm saying, start reading, start meditating, start journaling. What exactly you have to do? Whatever the verse, అంటే ఒక చాప్టర్ చదివిన తర్వాత ఆ చాప్టర్లో ఏముంది, నువ్వేం నేర్చుకున్నావు, ఆ చాప్టర్లో నువ్వేం నేర్చుకున్నావు, ఇంకా నువ్వేం చెప్పగలవు వేరే వాళ్ళకి. వన్ ఆఫ్ మై అక్క, మొనాలిసా అక్క, షీ టోల్డ్ మీ దట్ ప్రభు, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ అని. I used to do a devotions for సోషల్ మీడియాకి, లైక్ టైప్ చేసి రాసేవాడిని ఒక్కొక్క చాప్టర్స్ చదివి దాని మీనింగ్ ఏంది, గాడ్ ఏమంటున్నాడు, లేకపోతే ఆథర్ ఏమంటున్నాడు అని ఐ యూస్ టు డూ. బట్ అక్క టోల్డ్ మీ దట్ no matter what you're doing for others, you should have your own personal relationship with Christ అని.
You should have your own personal study life, Bible. So whatever you're reading, just make sure that you're journaling. What you learn from that chapter and how you're going to implement from the chapter. Okay. Till now we discussed about connecting with God. Uh, this youth meeting. Main topic అయిపోయింది. Um, I can say one thing. This youth meeting title is called Identity అని. సో వెన్ 2025లో మన ఫస్ట్ యూత్ మీటింగ్ ఇక్కడ అయిపోయిన తర్వాత సేమ్ ప్లేస్లో అయిపోయిన తర్వాత ఐ వాజ్ థింకింగ్ దట్ ఎవ్రీ ఇయర్ చేయాలని యూత్ మీటింగ్. అండ్ అంటే ఒక డౌట్ ఉండేది దట్ గాడ్ మనకి ప్రొవైడ్ చేస్తాడా, చాలా ఖర్చులు అవుతాయి కదా మనకి చాలా. బికాస్ రీసెంట్లీ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ కూడా ఈజ్ లిటరలీ స్పెండ్ ఒక 3 lakhs ఫర్ కండక్టింగ్ ఏ యూత్ సర్వీస్, ఒక కాన్ఫరెన్స్ లాగా. మీ సేవ భారత్లో చేసినాడు ఆయన. సో ఐ వాజ్ లైక్, నేను అడిగినప్పుడు లైక్ బ్రో నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు ఈ పైసలు, నీవేనా అంటే ఈ సైడ్ ఐ టుక్ ఏ లోన్ అని, ఆయన లోన్ తీసుకొని చేసినాడని. ఐ వాజ్ లైక్ గాడ్, I don't want to take a loan. I believe that you have Jehovah Jireh ani. So if I believe that God, you will going to provide ani. So this year we are believing the same thing. This is the first youth meeting. So the title of this youth meeting is Identity. Why identity? Chala mandiki we don't have identity in this world. We believe that మన ఐడెంటిటీ లోకంలో ఏముంది అది ఐడెంటిటీ మనం బిలీవ్ చేస్తున్నాం. బట్ our identity is in Christ. He is our identity. He is like a mirror for us. Though we are minorities in this country, but we are so, I'm like, we can change anything in this world, in this country especially. Our identity is Christ. We should not forget that. And just because how we can find this, how we can get this identity, we should have a connection with God. Until unless you don't have a connection with God, you will never get this identity. So to get that identity, you should have a connection with God. So that's why I believe that it's like to get as a Christ believer, you should have a connection with God. So we have to work on the connection with God, and then we get the. It's like promotion. Like first you have to be in God. You have to be in presence of God's presence, Lord. You have to get connect every day. You have to get connect with God, and then you will get an identity. It's like the Bible always talk about it. The one who is in the Christ is a new creation అని రాస్తుంది. అంటే పాతవి అన్నీ పోయినాయని. మనకి పాస్ట్ వాట్ ఎవర్ ద ఐడెంటిటీ వీ క్యారీడ్. సో మెనీ పీపుల్, చాలామంది మనల్ని నిందతో, అరే నువ్వు ఇదిరా, నువ్వు అది చేసినావురా, నువ్వు అది చేసినావు, నేను చూసినారా అది చేసేటప్పుడు, నువ్వు ఆ గర్ల్తో వెళ్ళినావు, ఆ బాయ్తో వెళ్ళినావు నువ్వు అని చాలామంది నింద వేసినారు. సో దట్ ఈస్ బికమ్ ఏ ఐడెంటిటీ. అరే మనకి అంటే ఎలా అయిపోయినామంటే ఒక పర్సన్ని చూసినప్పుడు అరే ఆ తప్పుడు అంటే ఓకే, బికాస్ ఆఫ్ హీ స్మోక్డ్ సమ్వన్, ఆ పర్సన్ స్మోక్ చేసినప్పుడు ఈజ్ ఎ స్మోకర్. ఆ స్మోకర్ బికమ్ ఏ ఐడెంటిటీ బికాస్ హీ స్మోక్డ్. Just the same thing, when we when we come into Christ, we become a new creation. Mana past, mana sinful desire, mana sinful things will be wiped away. At the same time, there's no other seal and mudra. Christ is a seal for us. ఆయన ముద్ర మన మీద మనకు అంటే మనం ఇలా నడుస్తప్పుడు అరే వాడు దేవుడు బిడ్డారా, వాడు హీ గో టు చర్చ్ ఎవ్రీడే. వాళ్ళ జీవితం ఇలా ఉందంటే ఈరోజు బికాస్ ఆఫ్ ఆయన నమ్మకం యేసయ్య మీద అని మనం నడుస్తప్పుడు జనాలు మనల్ని తెలుసుకోవాలి. మనం పోయి చెప్పడం కాదు, వాళ్ళు మన జీవితంని చూసుకొని మన ద్వారా దేవుడిని ఘనత పరచాలి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం పోయి చెప్పడం చాలా ఈజీ తెలుసా అది, బట్ వేరే వాళ్ళు చూసి అరే సంథింగ్ ఇస్ దేర్, అరే ఎందుకు నీ లైఫ్లో అంటే వాళ్ళు వచ్చి మనల్ని అడగాలి దట్ దట్ అరే బ్రదర్ మీ జీవితంలో ఇలా, సిస్టర్ మీ జీవితంలో ఎందుకు ఇలా చాలా కొత్తగా ఉంది,
ఏం చేస్తున్నారంటే మనం అప్పుడు మనకి ఒక ఛాన్స్ వస్తుంది దట్ వీ కెన్ టెల్ అబౌట్ ద గాస్పెల్. అరే దేవుడిని నమ్ముకున్నా, యేసయ్యని నమ్ముకున్నా అని మనకి ఆ స్ట్రాంగ్ హోల్డ్ వస్తుంది. అండ్ దెన్ దట్స్ అ గాస్పెల్. దట్ ఈస్ అంటే ఒక 100 మెంబర్స్కి చెప్పడమే గాస్పెల్ కాదు, ప్రీచింగ్ కాదు. ఒక పర్సన్కి కూడా ద వే వీ లివ్, ద వే వీ స్టే, ద వే వీ లుక్, ద వే వీ టాక్, ఫ్రమ్ దాట్ ఆల్సో వీ క్యాన్ టాక్ అబౌట్ దట్ మనం యేసయ్యని నమ్ముకున్నామని. See, I know things are not good in our life. For me, I feel like, అంటే, you might ask me that, అన్న it's చాలా ఈజీ అన్న చెప్పడం, దేవుని నమ్ముకోండి, ఆయన ఐడెంటిటీ మనం పొందుకోవాలని చాలా ఈజీ. ఐ నో దట్, సమ్టైమ్ నా జీవితంలో కూడా ఐ థాట్ టు రన్ అవే ఫ్రమ్ ఎవ్రీథింగ్. అంటే అందరినీ వదిలేసి అవసరం లేదు మనకి ఈ జీవితం అవసరమా అని అందరినీ వదిలేసి, మా పేరెంట్స్ని వదిలేసి, మా ఫ్రెండ్స్ని వదిలేసి, అవసరం లేదు మనం ఉరికిపోదాం ఎక్కడైనా, కొత్త నెంబర్ తీసుకొని మనం బతికేద్దామని చాలాసార్లు వచ్చింది నా మైండ్లో. బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్, బికాస్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. బట్ what I did, I prayed to God. I believed in God that God will take care of my things. Situations ఇప్పుడు ఇలా ఉండొచ్చు, బట్ definitely there will be a time that this same situation, the same problem that I'm going through, that will become a testimony tomorrow, and I'm going to share the testimony. And from last couple of months nunchi I'm going through so many problems. I'm like, నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చింది సడన్గా, ఐ డోంట్ నో వై. అంటే సడన్గా చెకప్ చేయించుకుంటే అన్ని రిపోర్ట్స్ హై ఉన్నాయని. ఐమ్ లైక్, ప్రైజ్ టు గాడ్. బట్ డెఫినెట్లీ గాడ్ విల్ చేంజ్ మై లైఫ్. అండ్ పర్సనల్ లైఫ్లో కూడా చాలా చాలా ఎఫెక్ట్ అయినా, ఫినాన్షియల్గా చాలా ఎఫెక్ట్ అయినా. ఐమ్ లైక్, ఒక సిచ్యువేషన్ వచ్చింది దట్ అరే అవసరమా ఈ యూత్ మీటింగ్ చేయడం కూడా అని మైండ్లో వచ్చింది. అది దట్ అవసరం లేదులే, మన సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి, అవసరమా మనకి అని అనుకున్నా. లైక్ ఇట్స్ ఓకే, మనం ఎంత చేస్తే కూడా మన జీవితం ఇలాగే ఉంది అని అనుకొని సుమంత్కి కాల్ చేసి మన గ్రూప్ వాళ్ళకి కూడా చెప్పేద్దాం అనుకున్నా. సుమంత్ ఇలా వద్దు అనుకుంటున్నాం, అన్నకి చెప్పేసేయి, నేను కూడా అన్నకి చెప్పేస్తాను అని అనుకున్నా. బట్ సమ్వేర్ ఇన్ మై హార్ట్ దట్ ఇట్ వాస్ సేయింగ్ దట్ నో, యూ డోంట్ గివ్ అప్. అంటే నువ్వే పడిపోతే నువ్వు వేరే వాళ్ళకి ఏం చెప్తావు అని. అంటే బీయింగ్ ఏ పాస్టర్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ పాస్టర్. నువ్వు సేవలో ఉండి నువ్వే పడిపోతే నిన్ను చూసి ఏం నేర్చుకుంటారు జనాలు. సో దట్ వాజ్ లైక్ సెల్ఫ్ ఎడిఫికేషన్ ఫర్ మీ, సెల్ఫ్ రియలైజేషన్ దట్ నో, ఐ హ్యావ్ టు డూ. ఎంత ప్రాబ్లం అయినా కూడా నేను యూత్ మీటింగ్ చేస్తా అని, అంటే మనం చేస్తామని ఒక గ్యారంటీ అది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద సిచ్యువేషన్, బట్ that situation is not our identity. Whatever the problem that we are going, it's not our identity. That's a temporary. Any situation is temporary. It's a season. అంటే మనకి సీజన్స్ ఎలా ఉంటాయి, సమ్మర్, వింటర్, రైనీ. సేమ్ లైక్ ఎనీ సిచ్యువేషన్స్, ఎనీ ప్రాబ్లమ్స్ విల్ బి పాస్ స్లోగా. ద ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు డూ అ కనెక్షన్ విత్ గాడ్, అ స్ట్రాంగ్గా. దేవుడిని ఈ సిచ్యువేషన్ వచ్చి వదిలేద్దాం, మనుషుల దగ్గర పోయి పాకలాడదామని అంటే నో, దేవుడినే పాకలాడాలి. ఎందుకంటే మనుషులు ఈరోజు ఉంటారు, రేపు ఉండరు. ద సేమ్ పీపుల్ హు స్టాండ్ విత్ యూ, ఈరోజు నీతో పాటు సేమ్ పీపుల్ ఉండేవాళ్ళు సేమ్ టుమారో నేను అంటారు నేను రాను, అవసరం లేదు నాకు, నేను హెల్ప్ చేయనని సేమ్ పీపుల్ అంటారు. అండ్ అప్పుడు ఎక్కడ పెడతాం మనం ఫేస్ని మనం తీసుకొని? వీ విల్ లైక్ ఇంత కన్ఫ్యూజ్ అయిపోతాం దట్ అరే వీ ట్రస్టెడ్ కదా, వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ అగైన్, వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు సేమ్ గాడ్ that we left for some people, some friend. I'm not saying that నేను ఇది చెప్తలేదు that మేము ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళకూడదు, మనుషులతో హెల్ప్ తీసుకోకూడదు. No, I'm not saying that. But the first priority is always, any situation, always go before God. చెప్పు, నీ బాధలు చెప్పు, ఆన్సర్ రావట్లేదా మళ్ళీ చెప్పు. నీ at the same time you do what you have to do. గమ్మున కూర్చోకు. ఎందుకంటే చాలాసార్లు ఏమవుతుందంటే మనం లేజీ అయిపోతున్నాం. క్రిస్టియన్స్ లైఫ్ బికమ్ ఏ లేజీ. అంటే చేయాలా వద్దా, చేయాలా, సరేలే రేపు చేసుకుందాంలే అని అయిపోతున్నాం. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫెయిత్, ఇఫ్ యూ హ్యావ్ ఎ బిలీవ్, వన్ థింగ్ యూ క్యాన్ డూ, ట్రస్ట్ ఇన్ ద గాడ్ అండ్ టేక్ ఎ వన్ స్టెప్. గాడ్కి ఒక్కటే చెప్పు, గాడ్ నిన్ను నమ్మి నేను ఒక స్టెప్ తీసుకున్నా, విల్ యూ టేక్ 99 స్టెప్ ఫర్ మీ అని.
నేను ఈరోజు నీ కోసం నేను ఈ కార్యం కోసం ఏదైనా ఉండే నీ జీవితంలో ఆ కార్యం కోసం నేను ఒక స్టెప్ వేసుకుంటున్నా. నాకు తెలియదు నీ చిత్తమో ఏముంది నా జీవితంలో, బట్ నాకు ఆశ ఉంది దట్ నేను ఇది ఇది కావాలి నాకు అని. సో ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ ఎ విల్, వెదర్ యువర్ విల్ ఈస్, వెదర్ ఇట్స్ యువర్ విల్ ఆర్ నాట్ అని. టు ఫైండ్ దట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే టేక్ ఎ వన్ స్టెప్ అండ్ ప్రే, గాడ్, this is a one step I'm taking. Will you help me out? Will you guide me throughout the days? So, as I said, situation is not identity. Christ is identity. ఇక్కడ few key verses, Bible verses ఉన్నాయి, which is talk about the identity in Christ. So what Bible talk about? You are a new creation అని అంటారు. కొత్త అంటే నాకు తెలుగు రావట్లేదు. యు ఆర్ లైక్ ఎ న్యూ క్రియేషన్ వెన్ యూ, కొత్త సృష్టి, నూతన సృష్టి అని. సో వెన్ యూ స్టార్ట్ బిలీవింగ్ యూ బికమ్ ఎ న్యూ క్రియేషన్. కొత్త సృష్టి అంట. సో ఇట్స్ టాక్, ఇది 2 Corinthians 5th chapter 17లో ఉంటుంది. యువర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, John 1st chapter 12th verse. 1 John at the same time 1 John 3rd chapter 1లో ఉంటుంది. You're chosen అంటే you're chosen and at the same time loved by God. And 1 Peter 2nd chapter 9th verse, Ephesians 1st chapter 4th verse. You're redeemed and forgiven. చాలామంది మనల్ని చాలామంది బికాస్ ఆఫ్ ఆర్ థింగ్స్ మనల్ని చాలామంది క్షమించకపోవచ్చు మనని, బట్ దేవుడు మనల్ని క్షమించినాడు. ఎఫిషియన్స్ ఫస్ట్ చాప్టర్ 7th verseలో ఉంటుంది దీని గురించి. అట్ ద సేమ్ టైమ్ రోమన్స్ 8th chapter 1st verseలో. దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్ మ్యాన్. యూఆర్ ఎ గాడ్స్ హ్యాండ్ వర్క్ విత్ ఎ పర్పస్. మన జీవితంలో ఇఫ్ యూ ఆర్ లివింగ్ ఎ పర్పస్లెస్ లైఫ్, if you don't know where you're going to do, where you're going to go and what exactly you're going to do, if you don't know what is the purpose for behind your life, you have to start seeking him. You have to ask God, నా జీవితంలో నీ చిత్తం ఏముంది, నా జీవితంలో పర్పస్ ఏముంది నీ అంటే ఆఫ్టర్ 5 years వేర్ ఐ విల్ సీ. అంటే కార్పొరేట్లో ఒక మాట అంటాం, వేర్ విల్ యూ సీ ఆఫ్టర్ 5 years అంటాం కదా. సేమ్ క్వశ్చన్ గాడ్ని అడుగు, ఆఫ్టర్ 5 years వేర్ విల్ బి, నా జీవితంలో ఎలా ఉంటుంది, నా మినిస్ట్రీ ఎలా ఉంటుంది, నా ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, విల్ ఐ ఫ్లై, విల్ ఐ గో అబ్రాడ్, విల్ ఐ సెటిల్ దేర్, విల్ ఐ స్టార్ట్ మై ఓన్ మినిస్ట్రీ. ఆ పర్పస్ మీకు తెలియకపోతే దేవుడిని అడగండి, మీ పర్పస్ ఏముంది, దేవుడు అంటే ఆయన ప్రణాళిక మీ మీద, మీ జీవితం మీద ఏముందని. సో దిస్ ఈస్ ద 2 things I want to share. First thing, I want to remind again that until unless you don't have a connection with God, things will never work in your life, things will never move in your life. Don't be like దేవుడికి తెలుసు కదా, నేను చేయగలను, నాకు స్ట్రెంగ్త్ ఉంది, శక్తి ఉందని అనుకొని if you believe that, no, it's not how it works. You need a God strength to understand anything what is happening in the society. You need a connection with God. At the same time, to wipe out all the identity that you carried till now, the past, I'm talking about the sinful thing, whatever things that you did in your life. If you want to wipe out, you have to come to God, you have to connect with God, and you have to find your identity. Your situation is not your identity. Your problem is not your identity. Your identity is Christ and Christ alone, no matter what situation you're going through in your life. So thank you so much. I would like to pray for you guys. So andar kallu mosukunde, if you can kneel down also, mokalu, it's up to you. Yeah, okay. I want to just ask you that simple question. Do you have a connection with God, or do you have అంటే మీకు ఆ కనెక్షన్ ఉందా దేవుడితో అని, లేకపోతే ఏదైనా గ్యాప్ వచ్చిందా దేవుడికి మీకు మధ్యలో? అంటే ఏదో థింక్ చేసినప్పుడు ఏదో పాపంలో పడిపోయి, లేకపోతే ఏదో తప్పుల దారిలో చేయి, లేకపోతే ఏదైనా అంటే అన్నోన్ థింగ్స్, ఏదైనా బ్యాడ్ వర్డ్స్ ఎవరైనా అనేసి
you might have it some destruction between you and the God. So I want to encourage, go back to God, repent yourself. This is a major thing that we have to. Being a Christian, we have to repent every day, not a single day. Every day manam papamlo padtam. Edena. It's not, I'm not, sin is not like a small big. Sin is sin. There's no quantity in the sin. We can't measure. So I want to encourage to repent yourself and have that identity. Ask your identity. So let's pray. Thank you, Heavenly Father. Thank you for giving us this day, Lord, Father, Lord. Thank you for all the things that you are doing in our life, Father, Lord. Father, Lord, you are the God who can change our life, Father. You are the one who can do anything in our life, Father, Lord. Bless us, Father, Lord. Show the way where we can live like you, Father, Lord. We want to be like you, Father, Lord. We want to walk like you, Father, Lord. We want to talk like you, Father, Lord. Father, Lord. Father, Lord, we might went far away from you, Father, Lord, but we want to come back to you. We want to surrender ourselves to you, Father, Lord, before you and before your will, Father, Lord. Not our will, Father, Lord, but your will, Father, Lord. Father, we believe, Father, Lord, that you're the God who can do anything. You're the God who can do wonders, who can do miracles, who can heal us, Father, Lord. Father, I believe in you. We believe in you, Father, Lord. Father, if anything sinful thing, if something bothering in you, Father, about us, Father, Lord, if something is bothering in us, Father, Lord, remove that part, Father, Lord. Cleanse us, Father, Lord. Touch us, Father, Lord. Touch each and every person in this house, Father, Lord. I believe in you, Father, that you have a great plan for each and every individual person who is stand before you, Lord, Father, Lord. And I believe, Father, Lord, that you're going to show the way for them, Father, Lord. Father, use them like a vessel, Father, Lord. Father, Lord, they want to live for you, Father, Lord. Father, Lord, they want to be available for you, Father, Lord. Father, how you called me, Father, when I am available for yourself, Father, Lord. Same like, Father, Lord, they want to available for you, Father, Lord. Use them like how you use a Paul, Father, Lord. You turn that person into something great, Father. And today we are talking about him, Father, Lord. The person who hate Christianity, Father, who curse Christian people. That is the same person who you change his heart, Father, Lord. Father, Lord, if someone has a hard-hearted person, Father, Lord, change it, smoothen them, Father, Lord, soften their heart, Father, Lord, and touch them, Father, Lord. I pray for this church also, Father, Lord. But let this house be filled with your fire, Father, Lord. Let your presence be in this house for till 24/7, Father, Lord. Let your fire be always burn in this house, Father, Lord. Father, the one who enter this house, for this church, Father, Lord, but let them see a blessing in their life, Father, Lord. Whatever that they are looking for, the desires that they have, Father, Lord, let it be fulfilled in your mighty name, I declare, Father, Lord. I believe in you, I trust in you. The one who believes in you, as the Bible says, Father, Lord, as the Bible declares, the one who believes in you, Father, Lord, will never lack good things, Father, Lord. We believe the same verse, Father, Lord, that we believe, Father, Lord, and we will never lack any good things in our life, Father, Lord. Father, Lord, I pray for the people who are going to write an exam, Father, Lord. Final exams are near, Father, Lord. I pray for them, Father, Lord. Wherever they are lacking, whatever the subject they are weak in, Father, Lord. Father, Lord, I believe that you're going to strengthen them, Father. You are going to help them to understand each and every subject, Father, Lord. And they are going to clear all the subject without a backlog, Father, Lord. I believe in you. I trust in you, Father, Lord. Father, I also pray for Arvindana and Akka also, Father, Lord. Bless them, Father, Lord, as they are doing a ministry, Father, Lord, with so much of sacrificial heart, Father, Lord. Father, Lord, bless them, Father, whatever that they are lacking, Father, Lord, let it be fulfilled. Let the desire be fulfilled, whatever they are looking forward in their life, Father, Lord, as a financially, as a ministry-wise, Father, as a self, whatever they are looking for, let it be fulfilled, Father, Lord. That I believe, Father, that you're going to deliver each and everything in the right time, in your time, Father, Lord. I put Light Ministry team also into your hand, Father, Lord, as we came before you to serve. Thank you for the opportunity that you gave, Father, Lord. Thank you for let your name be glorified, not our name, Father, Lord. Let your name be shine, Father, Lord.
Father Lord. Thank you for using us. Thank you for blessing us, Father Lord. In your mighty name, I declare, Father Lord. Amen and amen, Lord. సో అందరూ ఒకసారి కూర్చుంటే వీ హ్యావ్ ఎ డిక్లరేషన్స్ బేసిక్లీ అండ్ బ్రదర్ జాన్ గోయింగ్ టు రీడ్ ఆల్ ద డిక్లరేషన్స్